మా తమ్ముడు కూడా వేసాడండి. జీనస్పురం నక్షత్ర ప్లస్ హారియర్ 2 కొట్టాడు. నేను ఫస్ట్ హారియర్ వేసానండి. కానీ వేసినాక 3 గంటలకు వర్షం వచ్చింది. వర్షం వచ్చినా గానీ పోయిన సంవత్సరం నెట్లో నారైతే హైట్ పెరిగిందని ఆ భయంతో వేసాం. ఇది వేసడం వల్ల హైట్ పెరగకుండా పక్క కొమ్మ వచ్చి సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది. హైట్ లేకుండా మీడియం సైజులోనే నడుము ఎత్తులోనే మళ్ళీ నెక్స్ట్ ఒక 20 రోజుల తర్వాత జీనస్పురం నక్షత్ర కొట్టి పట్టికమ్మగా పోయి బాగా పోరాడుతుంది. మీరు బాగుంది, మంచి రిజల్ట్. ఇంకా బొబ్బర్ కూడా వచ్చిన చెట్టు సాగిపోయింది. కొత్త చెట్టుకు రాల ఆ చెట్టుతో ఆగిపోయింది. మళ్ళీ కొట్టాలండి. మళ్ళీ ఇంకో ట్రిప్ రేపు నీళ్లు పెట్టిన తర్వాత నేను తేమ మీదనే వేసా. అయితే ఆయన చెప్పిన మాటలు మందులు కాతే కొంచెం డోసేజ్ ఎక్కువైనా సరే అక్కడ కూడా రామల్ గారు చెప్పిన మందులు బాగుంది. రిజల్ట్ నెంబర్ 1. సూపర్ అండి, సూపర్ గా వేసుకోవచ్చు. భయపడాల్సిన పని లేదు. చూడటానికి కాతే బయో మందు లాగా ఉండిద్ది, కానీ అది బయో కాదు. పెద్ద కొమ్మ అంతా వేసుకుని వచ్చింది. బయో మందు కాదండి, బయో మందు కాదు. బాగా వచ్చింది అసలు, అందులో సమస్య లేదు. మొక్క మాత్రం చిట్టా వేసుకొని బాగా కర్రాకి వేసుకోకుండా బాగా నీట్ గా వచ్చింది చెట్టు. ఎంత వట్టికి రావాలో అంత వట్టికే ఉంచింది చెట్టు. కాదండి, బయో మందు అయితే కావచ్చు, కానీ చెట్టుని ఎంత వట్టికి ఉంచాలో అంత వట్టికే, అంత వట్టికి పెంచాలో కొమ్మ అంత వట్టికే పెంచిద్ది. కొన్ని బయలు కొడితే ఇంత ఎత్తున పెరిగి ఇంత గెణుపులు వేసుకొని మామూలుగా రావండి. పెద్ద పెద్ద కొమ్మ అలా ఉండదు. మీడియం సైజ్ కొమ్మ వచ్చింది. పోత ఆర్గానిక్ పోత బాగా. ఎన్ని ఎకరాలకు వేసారు మీరు? నేను 3 ఎకరాలకు వేసానండి. మా వాడు 1 ఎకరన్నరకు వేసిన. మా చేనంతో ఆయన వేసాడు. చూసుకోవచ్చు. కాపు గాని పూత పిండి గాని బాగుంది. కింద నుంచే కాపు అందుకుంది. మామూలుగా అయితే నెట్లున్నారు బాగా హైట్ పెరిగిద్ది. చూసుకోవచ్చు అండి తోట. చూసుకోవచ్చు అండి. అన్నయ్య సుబ్బారావు అన్నయ్య వేసారు జీనస్పురం నక్షత్ర ప్లస్. చాలా చూడండి మీ తోట ఎంత బాగా కమ్మిందో. బాగుందండి. మీరు కూడా తోటి రైతులు చూసుకోండి. మీరు కూడా బాగుంటే 1 ఎకరానికి వేసుకోండి. మీరు బాగుండిద్ది. 1 ఎకరానికి వేసుకొని తర్వాత చూసుకోవచ్చు. మీరు కిందనే పడింది కాపు కిందే వచ్చింది. బాగా బాగుంది. మన బెట్ట బాటాన కింద కాపు ఇది. అర్థం కదా? నీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ వేస్తారన్నా? వేయాలండి. మళ్ళీ తీసుకొచ్చి జీనస్పురం నక్షత్ర ప్లస్ కొట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం తామర పురుగు సకింగ్ చేస్తుంది. అది కూడా క్లియర్ అయిద్దండి. దానికి ఏం కొడతారన్నా? గరుడ 360 అని జానీ కలపమంటున్నారండి. అయ్యే తీసుకొచ్చి కొడదాం అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.